కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయం నందు ఎమ్మిగనూరు మరియు గోనెగండ్ల మండలాలకు సంబంధించిన బీజేపీ పార్టీ మరియు జనసేన పార్టీకి సంబంధించిన దాదాపు 1500 మంది ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక సమక్షంలో వైసీపీ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమం అభివృద్ధి జరగాలంటే తప్పకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని వారు కోరారు. చంద్రబాబు ఇచ్చే హామీలన్నీ కూడా ఆచరణ సాధ్యం కావని, ఇచ్చిన మాట తప్పని వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని, చెప్పిన హామీలను నెరవేర్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. చంద్రబాబు మాటలకు ప్రజలు మోసపోవద్దని అన్నారు. మరోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. రవి గారు ఇద్దరు కూడా స్వచ్ఛందంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇలా ప్రతి పార్టీ నుంచి కూడా వివిధ పార్టీల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ వైపు మగ్గు చూపిస్తున్నారు. అందరూ కూడా జగనన్న చేస్తున్న పారదర్శక పరిపాలన, మాట మీద ఉండి నమ్మకంగా ప్రజలలో నమ్మకాన్ని కల్పించి వారి భవిష్యత్తులో వారి జీవితాలలో మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి జగనన్న 5 సంవత్సరాల పాలన ఏదైతే ఉందో దానికి ఈరోజు మేనిఫెస్టో కూడా ఎంతో నమ్మకంగా, ఎంతో ఒక పారదర్శకంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేనిఫెస్టోని కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా జనం అందరూ కూడా మరి మిగతా పార్టీ లీడర్స్ కూడా ఆకర్షితులై మన పార్టీలోకి వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. శివ గారికి, రవి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా కలిసి కట్టుగా ఈరోజు అందరం కలిసి కృషి చేయాలి. ఇంకొక 10 రోజుల్లో మనం అందరం కూడా ఈ ఎలక్షన్స్ అన్నీ అయిపోయి విజయం సాధించుకొని మనందరం కూడా సంతోషంగా మన ప్రభుత్వాన్ని సాధించుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి వారందరికీ కూడా హర్షిస్తూ వారందరికీ కూడా అభినందనలు. మన శివ అలాగే బీజేపీ పార్టీ తరఫున బండ రవి ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున ఈ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బుట్టా రేణుక మేడం గారిని గెలిపించుకుంటామని స్వచ్ఛందంగా వాళ్ళు మాకు మద్దతు తెలిపి ఈరోజు పార్టీలో జాయిన్ కావడం జరిగింది. కాబట్టి